చెప్పి అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇక రాజోల్ నియోజకవర్గంలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి, మీకు తెలుసు. అంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళడానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు, చివరిలో ఆయనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకి ఇవ్వలేదు. ఐఏఎస్ ఆఫీసరు దేవ వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. ఈ హోరావరి పోరులో ఏమవుతుందంటే ఇతను మాజీ మంత్రి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాడు. ఈయనకి రాపాక వరప్రసాద్కి పడదు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు. ఇక్కడ చివరిలో ఏమో ఆలోచించుకున్నారంటే చివరి 1 week లో డిసైడ్ అయిపోయారు, మన సీటు కదా ఇది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్ ఓటింగ్ కంప్లీట్గా ఇదైపోయి జనసేన ఇక్కడ దేవ వరప్రసాద్ గారు గెలిచే అవకాశాలు చివరి స్టేజ్లో. ఎవరు ఊహించరు ఇక్కడ, అసలు యాక్చువల్గా వైసీపీకి వెళ్ళిపోద్ది అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు. కాకపోతే ఇక్కడ ఈయన కనుక ఇక్కడ పాతుకుపోతే రేపు రాపాక వరప్రసాద్కి ఇబ్బంది. ఆయన అమలాపురం అయిష్టంగా వెళ్ళాడు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు, సపోర్ట్ చేయలేదు. టీడీపీ క్యాడర్ కావచ్చు, చివరిలో టీడీపీ క్యాడర్ చేయదా అనుకున్నారు. జనసేనతో పాటు నాయకుడు చెప్పిన ప్రకారం ఈయన పవన్ కళ్యాణ్ గారితో పాటు ముందు నుంచి పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాడు. చివరిలో మనీ కూడా వెనకాళ్ళ ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు 2019లో, అది వర్కౌట్ కాదని అది అనలేదు కూడా, డబ్బులు తీసుకోవడం పరిస్థితి తప్పదు కూడా. సో రాజోల్ జనసేన అని అంటారు, రాజోల్ జనసేన. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తుంది, రాజోల్ జనసేన అని. పి గన్నవరం నియోజకవర్గం, పి గన్నవరం తెలుకండి. ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్న సీట్ అయిపోయింది. ఎందుకంటే తెలుసు, మహాసేన రాజేష్ ఇచ్చారు, వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ విశ్వ హిందూ పరిషత్ అన్ని సంఘాలు కూడా అతనికి ఇవ్వకూడదని చెప్పడం. అది యాక్చువల్గా ఏంటంటే ఆయన కోపం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిది ఏం లేదు. ఇప్పుడు కూటమిలో భాగంగా ఆ సీట్ అక్కడికి ఇచ్చారు. ఈయన రిటైర్డ్ పోలీసు ఇదిగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత హోరావరి పోర్లు ఈ సీటు గెలిచిద్దా లేదా డౌట్ మధ్య ఈ సీటు కూడా స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈయన గిడ్డి సత్యనారాయణ గారు కలవబోతున్నారు. గిడ్డి సత్యనారాయణ ఇచ్చారు, జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది మీ అంచనా. కానీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం విపర్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన గెలవబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి సర్వే అంచనా. ఇక కొత్త